అమ్మవారి యొక్క పండగ ఊర పండగ ఇది అంగరంగ వైభవంగా సర్వ సమాజ్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ యొక్క పండగ ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ యొక్క పండగ ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరము వానకాలం మొదలగానే రకరకాల జబ్బులు వస్తాయి, జబ్బుల వాయులు వస్తాయి కాబట్టి ఇవన్నీ జబ్బులు పోవడానికి ఈ యొక్క ఊర పండుగను ప్రతి సంవత్సరము సర్వ సమాజ్ కమిటీలో నిర్వహించుకుంటూ మరి ఈ యొక్క అమ్మవారి సరిని తీసుకొని మరి ఇళ్లల్లో పొలాల్లో చల్లుకుంటే వారి యొక్క పంటలు బాగొస్తాయని ఈ యొక్క పండగ ఉద్దేశం. మరి ఇది గత సంవత్సరంలో జరుపుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? మాట్లాడు. ఎన్ని రోజులే పోతరాజు? 5 years 5 సంవత్సరాల నుంచి పోతరాజు చేసి ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఊర పండగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ మా యొక్క పోతరాజుల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ ఊర పండుగ నిర్వహించుకుంటాము. ఇది సర్వ సమాజ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో ఈ పండగ భారీ సంఖ్యలో ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ పండుగను విజయవంతం చేస్తారు. ఈ పండగ ఉద్దేశం ఏంటంటే పాడి పంటలు మరియు పిల్లజల్లు పంటలు అన్నీ కూడా సమృద్ధిగా ఉండాలని చెప్పేసి ఈ పండగ జరుపుకుంటాము. ఈ పట్టణ ప్రజలందరికీ మా యొక్క పోతరాజుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఊర పండుగ జరుపుకుంటున్నాము. దీనివల్ల ఏంటంటే పాడి పంట అందరూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ పట్టణ పోతరాజుల తరఫున మేమందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేసీ తరఫున కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.